నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోపీనాథపట్నంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్న సమారాధన. బహుముఖ ప్రజ్ఞాశాలిగా సోమేపల్లి వెంకట సుబ్బయ్య చేసిన సేవలు చిరస్మరణీయం. సంస్మరణ సభలో వక్తల ఉవాచ. ఆంజనేయ స్వామి ఆలయాల్లో వైభవంగా హనుమద్వ్రత వేడుకల నిర్వహణ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తాడేపల్లిగూడెం పట్టణంలో మొదలైన క్రిస్మస్ వేడుకల సందడి, చర్చిల్లో లైటింగ్ కళకళ. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో వెలిసిన శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున శ్రీ సీతారామస్వామి వారికి మేల్కొల్పు సేవలు జరిగాయి. కొట్టు సరస్వతి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో ద్వాదశి అన్న సమారాధన జరిగింది. సాయంత్రం 6 గంటలకు కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఆయన సోదరులు తాతాజీ, కొండయ్య, కుమారుడు కొట్టు విశాల్, కొట్టి అంజిబాబు, సూరిబాబు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. భారీ అన్న సమారాధన జరిగింది. సరే, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయ్యాక తండ్రి గారు ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి మరింత బాగా చేయాలనే ఆలోచనతో మా కుటుంబం అంతా కూడా ఒక ఆలోచించుకుంటే ఇది పునర్నిర్మాణం చేద్దాం ఆలయాన్ని. ఇక్కడ భక్తాంజనేయ స్వామి ఆలయంతో పాటు ఒక శివాలయాన్ని కూడా, శ్రీశైలం మల్లికార్జునుడి ఆలయాన్ని కూడా నిర్మాణం చేద్దామని అనుకుని, ముందు ముక్కోటి వస్తుంది కాబట్టి ముక్కోటికి ఆంజనేయ స్వామి లేకపోతే భక్తులందరూ కూడా వాళ్ళు కొంచెం నిరుత్సాహపడతారనే ఆలోచనతో ఆలయాన్ని నిర్మాణం చేసి స్వామిని ప్రతిష్ఠ చేసి
చేసిన తర్వాత మళ్ళీ ముక్కోటి ఏకాదశి లోపల అప్పటికి ఇంకా ఆలయం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికీ కూడా ఇంకా జనవరి నాటికి పూర్తి చేస్తామని ఇక్కడ ఉన్న శిల్పులు హామీ ఇస్తున్నారు. కాకపోతే ఆలయానికి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గర్భాలయం, అంతరాలయం అన్నీ కూడా పూర్తిగా పూర్తి చేశారు. మరి 21వ తారీఖు నుంచి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవటం, దానికి తగిన సాంప్రదాయబద్ధంగా ఎప్పుడు ఎలా చేస్తున్నామో ఆ అర్చకులతోటే ఈ ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్ని ఒక పక్కన ఆగమ పండితులు, మరో పక్కన సాంప్రదాయంగా ముక్కోటి ఏకాదశికి ఎలా చేస్తారు ఆ చేసే అర్చక అంటే ఒక టీము ప్రతి సంవత్సరం వాళ్ళే చేస్తూ ఉన్నారు. అదే రీతిలో వాళ్ళు కూడా 21ని మొదలు పెడితే 22న చామంతి పూలు, తులసి దళాలతోటి 1,00,000 నామాలతోటి పూజ జరగడం జరిగింది. మళ్ళీ 23వ తారీఖున ఆంజనేయ స్వామి వారికి మరి 1,00,000 తమలపాకులతోటి పూజ చేయడం జరిగింది. పూర్ణావతి కార్యక్రమం కూడా అదే రోజు నిన్నటి రోజు చేసి ఈరోజు స్వామివారికి సీతారాముల కళ్యాణం నిర్వహించాం. అంటే నిజంగా కన్నుల పండగ అసలు కళ్యాణం, సీతారాముల కళ్యాణం చేయాలంటే అందరూ చేస్తున్నారు, అది ఎవరి భక్తి అనుసారం చేస్తున్నారు. కానీ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే భద్రాచలంలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ సీతారామ కళ్యాణం చేసినా దాన్ని వైకానస ఆగమ శాస్త్రానుసారం చేయాలి. ఇక్కడ ఆ వైకానస శాస్త్రానికి సంబంధించిన ఆగమ పండితులను తీసుకొచ్చి మరి కన్నుల పండగ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా చాలా ఆనందభరితులయ్యారు. ఇటువంటి కళ్యాణం చూడటానికి మనకి మనం రాసి ఉంది, అటువంటి కళ్యాణం చూసాం. 2 కళ్ళు సరిపోలేదన్నట్టుగా భక్తులందరూ కూడా భావించారు. మళ్ళీ అది అయిన అనంతరం ఇక్కడ వేలాది మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగాం. దయచేసి ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ రావాలని, అలాగే ఈ గోపినాథపట్నం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా వాళ్ళకి అలవాటు ఎప్పుడూ రావటం, అందరినీ కూడా ఒక్కొక్కరిని నేను పేరున ఆహ్వానిస్తున్నాను. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రాముని వారి సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టం ఏదైతే ఉందో అది కన్నుల పండగ వైకానస ఆగమం ప్రకారం రేపు జరగబోతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చూసి చేరాలి. ఇటువంటి ఘట్టం మళ్ళీ జరగడం అన్నది మళ్ళీ ఎప్పటికూ కానీ సాధ్యం కాదు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్రగతిశీల భావాలు కలిగిన కవిగా, నీతి నిజాయితీలతో పనిచేసిన ఉత్తమ రెవెన్యూ అధికారిగా, పేదల పక్షపాతిగా సోమేపల్లి వెంకట సుబ్బయ్య చేసిన బహుముఖ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు నివాళులర్పించారు. గతంలో పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాల్లో ఎంఆర్ఓగా పనిచేసిన ఎస్ వెంకట సుబ్బయ్యకు స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో కేంద్ర ఆవరణలో ఆదివారం నాడు సంస్మరణ సభ జరిగింది. బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకట రామారావు అధ్యక్షత వహించారు. బీవీ రామారావు మాట్లాడుతూ వెంకట సుబ్బయ్య బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపక సభ్యులని, సంస్థ గౌరవ అధ్యక్షులుగా విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. ఐజేయు జాతీయ కార్యదర్శి దోసనపూడి సోమసుందర్, నవోదయ ఫ్రెండ్స్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు, సిపిఎం డివిజన్ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, డిఎన్ఆర్ స్టడీ సర్కిల్ అధినేత దుర్గా సతీష్ తదితరులు మాట్లాడుతూ నిరాడంబరత, సౌమ్యశీలి, క్రమశిక్షణ, నీతి నిజాయితీలు, విలువలు ఉన్న వెంకట సుబ్బయ్య రెవెన్యూ అధికారిగానే కాక కవిగా, తెలుగు సాహితీ సమాఖ్య, గుంటూరు రచయితల సంఘం, రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షులుగా సాహిత్య లోకానికి ఎన్నో సేవలు అందించారని కితాబునిచ్చారు. సిరిమామిళ్ల పెద్దిరాజు, అడ్డగర్ల వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, పిఎస్ఎన్ రాజు, కేఎస్విఎస్ఎన్ రాజు, కలవలపల్లి సత్యనారాయణ, లింగంపల్లి గాంధీ, సోమేపల్లి వెంకట సుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక మంచి అధికారిగా అనేక పదవులు నిర్వహించి ప్రజలతో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా, ఒక మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి సుబ్బయ్య గారు. పేదవారంటే ఎక్కువగా ఆయన జాలిపడి ఈ తాడేపల్లిగూడెంలో కానీ, ఏరియాల్లో కానీ
అనేక మంది పేదవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో కానీ, అలాగే వారు ఆర్థికంగా నిలబడడానికి ఏ విధమైన అవసరం వచ్చినా ఆయన సహాయాన్ని అందించడం కూడా జరిగేది. ఆయన చూస్తే ఎంత విచిత్రం అంటే, ఆ రోజుల్లో నేటివిటీ సర్టిఫికెట్లని, ఇన్కమ్ సర్టిఫికెట్లని ఇవని అనేక మంది అక్కడికి రావడం, ఆయన పైన కూడా దాన్ని చదవకుండా వచ్చినవాడు వెయిట్ చేయకూడదు మన గురించి అని బయటకు వచ్చి రోడ్డు మీదకి వెళ్ళిపోతా కూడా కింద సంతకం పెట్టేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు అనేకం నేను చూసినప్పుడు, ఏమంటే ఎందుకు ఇది ఇబ్బంది కదా అంటే, ఏమంటే మన సంతకం పెడితే ఒకరికి ఉపయోగపడుతుందంటే దానివల్ల మనకు ఇబ్బంది ఏముందని అనేటువంటి ఒక మంచి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి అధికారి స్వర్గీయ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి దశదిన కర్మ గుంటూరులో జరుగుతుంది. ఆ సందర్భంగా మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక్కడ ఆయనకు ఆత్మీయులు, హితులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, కళాకారులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ మనం అందరం రావటం జరిగింది. సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు మరి తాడేపల్లిగూడెంలో ఎనలేని సేవలు అందించారు. 2 పర్యాయాలు తహసీల్దార్గా ఇక్కడ ఆయన బాధ్యతలు నిర్వహించడం జరిగింది. చాలామంది నిరుపేదలకి, కళాకారులకి ఇళ్ల స్థలాల మంజూరు విషయంలో కూడా చాలా కృషి చేశారు. ఆయన పేరు మీద యాగల్పల్లి ప్రాంతంలో వెంకట సుబ్బయ్య కాలనీగా కూడా అక్కడ ఉన్న ప్రజలు, లబ్ధిదారులు పిలుచుకోవడం కూడా జరుగుతుంది తాడేపల్లి పట్టణంలో. అలాగే ఆయన కవి, సాహితీవేత్తగా కూడా ఆయన సేవలు అందించడం, కొన్ని పుస్తకాలు కూడా రాయటం, కొన్ని నాణీలు పేరు మీద ప్రక్రియలో కూడా వారు నాణీలు రచించడం కూడా జరిగింది. అలాగే మన బీఆర్ కళాకేంద్రం నిర్మాణంలో ఆయన చాలా సహకారం అందించి కళాకేంద్రం నిర్మించడానికి ఆయన ఇతోధికమైనటువంటి కృషి చేశారు. అలాగే మన కళాకేంద్రం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకటిగా ఉంటూ గౌరవాధ్యక్షులుగా కూడా ఆయన నేటికి కొనసాగుతున్నారు. బహుశా మనం ఎంతోమంది తహసీల్దారులని, ఎంఆర్ఓల్ని చూసాం. చాలామంది అక్కడ లిస్ట్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎస్ఐలు, సిఐలు లిస్ట్ ఉంటుంది. అధికారులు ఎవరెవరైతే చేశారో ఒక ఆర్డర్ ఉంటుంది. కానీ కొంతమందినే మనం గుర్తుంచుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే ఒక రామచంద్రుడు గారు లేదా అయ్యల్ నారాయణ గారు, ఇట్లాగా కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ అయితే సుబ్బరాజు గారి పేరు గుర్తుంటుంది. అట్లాగా అలాగే కుడిపూడి గారు. ఆ రకంగా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో బాగా గుర్తుండిపోయే మనుషుల్లో వెంకట సుబ్బయ్య గారు ఒక ముఖ్యమైన వ్యక్తి. తర్వాత ఆయన ప్రకాశం జిల్లా ఎద్దనపూడి మండలంలో వారి ఊరు పేరు గన్నవరం. ముందు నుంచి కొంచెం సాహిత్యం మీద, జర్నలిజం మీద ఆసక్తి ఉండి ఉద్యోగం రాకముందు ఆంధ్రజ్యోతిలో ఏబీకే ప్రసాద్ గారు ఈయన్ని సబ్ ఎడిటర్గా అపాయింట్ చేశారు. ఆయన కొంతకాలం సబ్ ఎడిటర్గా పనిచేసేటప్పుడే మొత్తం ఈయన అంతర్జాతీయ విషయాలు, జాతీయ విషయాల మీద ప్రత్యేకంగా ఆయన ఎడిట్ పేజీలో ఆ రోజుల్లో రాస్తూ ఉండేవారు. కొన్ని కాలమ్స్ కానీ స్పెషలిస్ట్ అన్న వెంకట సుబ్బయ్య గారు 89 ప్రాంతం నుంచి మన పెంటపాడులో ఎంఆర్ఓ గారు చేశారు. తర్వాత మన తాడేపల్లి టౌన్లో కూడా ఎంఆర్ఓ గారు చేశారు. మరి ఆయన మరణం అనేది తెలిసిన తర్వాత చాలా బాధాకర విషయాలు, మన సొంత ఆప్తిని పోయినట్టుగానే బాధపడిన సంఘటన మనం ఫీల్ అవ్వడం జరిగింది. మరి ఆయన ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగానే ఈ ప్రాంతాలకు సంబంధించి పేద ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం చాలా పనిచేశారు. ఆయన ప్రధానంగా ఆ రోజుల్లో కాలగట్టున ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పేదలు ఇల్లు వేసుకుంటుంటే ఆ పాకలన్నీ తీసేసిన సందర్భంలో జోలపాలు దగ్గర నుంచి యాగలపల్లి వరకు ఉన్నటువంటి ఆ ఇల్లులన్నింటికి ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చి యాగలపల్లిలో ఇవాళ స్థలాలు ఇచ్చి వాళ్ళు ఉన్నారంటే ఇవాళకి ఆ పేరుతో, ఆయన పేరుతో వెంకట సుబ్బయ్య గారి కాలనీ పేరుతో నడుస్తుందంటే ఆయన ఆ రోజు ఆయన చూపిన మార్గమే ఇవాళ అక్కడికి ఆ రోజు ఆయన తీసుకున్న చర్య కారణంగానే వాళ్ళు ఆయన పేరు ఉన్నాం. ఇవాళ తాడేపల్లి పట్టణం అనేక మంది ఎంఆర్ఓలు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ చాలామంది వచ్చారు, అనేక మంది వాళ్ళు ఇక్కడ పనిచేసి వెళ్ళారు. కానీ ఈ రోజుకి కూడా వెంకట సుబ్బయ్య గారి పేరుతోటి ఆయన్ని మననం చేసుకునే విధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నాం అంటే ఆయన చేసిన కృషి, ఆయన ఇక్కడ ప్రయత్నం చేసిన ఆయన కార్యకలాపాలు మనం నెవరేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆదివారం హనుమత్ వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. స్వామివారి సాంప్రదాయ రీతిలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. చేసుకుని అక్కడ అమ్మాయిని చేసుకున్నారు.
हे भूतानामधिपते वशिकाः उन्मार्गणि बन्धानानुद्योगो यस्ते मन्योनो रत्नस्वः सहस्रदा సువత్సల సమేత సుందర హనుమాన్ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా మరి ఈరోజు హనుమద్వ్రతం కార్యక్రమం జరిగింది. మరి విశేషమైనటువంటి భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమాతలందరూ కూడా చాలా ఎక్కువగా మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. మరి స్వామివారికి ఉదయాన్నే పంచామృతాలతో పళ్ళ రసాలతో మన్యసూక్త విధానంగా అభిషేకం, మరి అదేవిధంగా చక్కగా హనుమద్వ్రతం కార్యక్రమం అనంతరం మరి స్వామివారికి సహస్రనామార్చన, సాయంత్రం విశేషంగా ఈ రోజుని ఖర్జూర హోమం, మరి స్వామివారి యొక్క మూలమంత్రంతో అప్పాలతో హోమం, మరి పూర్ణాహుతి కార్యక్రమం, మరి సుగంధ ద్రవ్యాలతో హోమం. ఇంతేకాకుండా సాయంత్రం 7 గంటలకు ప్రారంభం చేసి సీతారామచంద్ర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా మన ఆకుల నరసింహమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా వెలంపల్లి రామలింగేశ్వరరావు గారి యొక్క బ్రహ్మత్వంలో మరి చక్కటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి భక్తులు 50 మంది కూడా విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో క్రిస్మస్ వేడుకల సందడి నెలకొంది. క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకునేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. క్రీస్తు జన్మదినం పురస్కరించుకొని చర్చిలు ముస్తాబయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి సోమవారం ఉదయం నుంచి ప్రార్థనలు ప్రారంభం కానుండగా చర్చిలను సర్వాంగ శుభ్రంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. మార్కెట్లో క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ ట్రీలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అదేవిధంగా బెల్స్, శాంటిక్లాస్ బొమ్మలు, బెలూన్స్ తదితర సామాగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి చేసిన ప్రవచనం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం కొట్టు సరస్వతి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగింది. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులతో పాటు ఆయన సోదరులు మురళి, తాతాజీ దంపతులు, కొట్టు కుటుంబీకులు, స్థానికులు ఈ ప్రవచనాన్ని ఆసక్తిగా విన్నారు. ఆధ్యాత్మిక అద్భుతమైనటువంటి దృశ్యాలలో కనబడకుండా ఉండని వ్యక్తి, కనబడే వ్యక్తి ఎవరయ్యా అంటే నారద మహర్షి. సత్యనారాయణ కూడా చూస్తారు. మీరు పక్కన తిమ్మరుడు రెడీగా ఉంటాడు. పట్టాభిషేకంతో పక్కన నారదుడు ఉంటాడు. పార్వతీ కళ్యాణంలో పక్కనే ఉంటాడు. సత్యనారాయణలో పక్కనే ఉంటాడు. నారదుడు యొక్క అడగడం వల్లనే ఎన్నో కథలు, పురాణాలు మనకి బయటకు వచ్చాయి. అటువంటి నారద మహర్షిని మీతో పాటు నేను కూడా ఈ రామాయణం చెప్పబోయే ముందు నమస్కరిస్తున్నాను. నేను కాశీలో మొట్టమొదటిసారిగా 84లో కాశీకి వెళ్ళినప్పుడు అన్ని ఘాట్లు చూపిస్తున్నాను, పడవలు అన్నీ నేనే చేస్తున్నాను. అన్ని చోట్ల మనం స్నానం చేయడం కష్టం కాబట్టి అందరిలాగా నీళ్ళు జరుగుతున్నాం. ఒక ఘాట్ దగ్గరికి వస్తే ఎవరు లేదు. ఏమిటంటే ఎవరు లేరు ఈ ఘాట్ అంటే, అయ్యా నీ పేరు నారదా ఘాట్ అండి, ఇక్కడ కనుక స్నానం చేశారంటే అది తగు ప్రారంభం ఉంటుంది అంటే నేను ఒక్కడే చేస్తే నాతో అవుతారు తగు అంటారు. నేను తగుపడాలంటే నాకు పడాలి ఉండాలి కదా. సరే భార్యతో అంటే ఇక తప్పదు తగువులు, అమ్మా నాన్నతో ఎక్కడ కూడా తగువులు, స్నేహితులు తగులు, ఇవన్నీ మామూలేగా. కాబట్టి కొత్తగా తగు వచ్చేది ఏముంది అన్న. లేదు సార్ తప్పనిసరిగా తగు వస్తుందని మీకు తెలియదు, అందువల్ల ఇక్కడ ఎవరు స్నానం చేయరు అన్నారు. సరే రివర్స్లో ఇక్కడ ఆపు, నేను చేస్తాను. సరే మళ్ళీ రివర్స్ అయింది కాదు, అక్కడ ఆగి నేను శుభ్రంగా స్నానం చేశాను. అక్కడే గేదె ఒకటి, కాశీలో గేదె కూడా స్నానం చేస్తాయి. ఆ పక్కనే తాతలు బట్టలు చూస్తున్నారు. ఈ గేదె మీదకి వస్తుందని చెప్పి ఏం చేశారంటే, తెలుగులో మనకి హిందీ రాదుగా, తెలుగులో ఛాయ్ చేయాలి. అది చాతవాడి గేదె నాకు తెలియదు. వాడు నా గేదెని అంటామని చెప్పి హిందీలో నా మీద పోటాడు. ఈ పెద్ద రాద్దాంతం 10 మంది చేస్తాం, కొట్టబోయే స్థితి రావటం, నాతోనే తెలియదు అంటాం. ఇదంతా అప్పుడు అనుకున్నామ్మా నాలుగు గారు కరెక్టే, ఎవరు లేరనుకున్నాను, ఈ గేదెతో నాకేం తెలుగు. ఆహా కాబట్టి ఇది నిజమే సుమా, నాకు కలహప్రియుడు అనేటువంటి మాట లోక కళ్యాణం. ఇప్పుడు ఏ కళ్యాణం జరిగింది, ఇప్పుడు నాకేం జరగాలి, పైగా చదువులు వచ్చినాయి. తర్వాత నాకు తెలిసింది, నారదా ఘాట్లో ప్రతిరోజు ఉదయం వేళ సూర్యోదయానికి పూర్వం 5 ఆ ప్రాంతంలో అక్కడ గనక ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకందరికీ జ్ఞానం కలుగుతుంది అని మనకి
కాశీ ఖండంలో ఈ ఘాట్ల యొక్క స్నాన ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అనేక చోట్ల సర్వే సర్వత్రా ఈ వైకుంఠ ఏకాదశి కూడా నారదుడితో సంబంధం ఉంది. తాడేపల్లిగూడెంలోని తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో 1983-84లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 40 వసంతాల వేడుకను ఆదివారం గుండం ఫంక్షన్ హాల్లో జరుపుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి తమకు గురువులైన ఎం వెంకటరామయ్య, ఉద్దరాజు విశ్వంరాజు, చలపతిరావు, కలిదిండి వీరన్న, మాదాసు సోమశేఖరం, మాలతీ మేడం, శ్రీరామచంద్రమూర్తులను సత్కరించుకున్నారు. ఈ కార్యనిర్వహణకు కారకులైన ఉయ్యూరు భాస్కర్రావు, నిమ్మల వినాయకరావు, పాలూరి విశ్వేశ్వరరావు, చిలుకుల మద్దిలేటి స్వామి, నాదెళ్ల శశిధర్, గురజాడ ఆనందకుమార్, పైబోయిన వైదేహి, శైలజలను వారి స్నేహితులు అభినందించారు. సంవత్సరాలలో 10th క్లాస్ చదువుకున్న విద్యార్థులందరూ కలిసి దాదాపు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ గుండం వారి ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరగడం జరిగింది. ఇది నిజంగా కూడా మేము చిన్నప్పుడు 10th క్లాస్లో ఎలా ఉన్నాం తొందరగా అంత సంతోషంగా జరిగిందని తెలియజేసి సంతోషిస్తున్నాము. మిత్రులు ఎక్కడెక్కడి నుంచి, బొంబాయి నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వచ్చి ఈ ఫంక్షన్లో సందగా కలిసి ఈ ఫంక్షన్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఫంక్షన్లు కూడా భవిష్యత్తులో మన ఒక నిత్య జీవితంలో వివిధ రకాల ఒత్తిళ్లతో ఉంటూ ఇటువంటి వాటి వల్ల వాళ్ళ యొక్క ఒత్తిళ్లు తీరుతాయని ఇటువంటి కార్యక్రమం జరుగుతూ. ప్లస్ నా యొక్క సలహా ఏంటంటే మన మిత్రులందరూ కూడా ఆర్థికంగా బాగానే ఉన్నాం కాబట్టి మన స్కూల్కి కూడా ఏదైనా డొనేషన్ చేసేలాగా కార్యక్రమం కూడా మనందరూ కూడా ప్లాన్ చేసుకుని మన మిత్రుల సహకారంతో ఆ కార్యక్రమం కూడా చేద్దామని తెలియజేస్తూ, అలాగే మన యొక్క మనకు అందుబాటులో ఉన్న మిత్రులందరూ, ఉపాధ్యాయులందరినీ తీసుకొచ్చి వెంకటరామయ్య గారు కానీ, చలపతిరావు గారు కానీ, దాదాపు 8 మంది మాలతి మేడం గారు వచ్చారు. మాకు అందుబాటులో ఉండే రాగల పత్తి టీచర్ గారిని తీసుకొచ్చి చిరు సత్కారం చేసి మేము మా ప్రయత్నం మేము చేసామండి. అలాగే మా యొక్క మిత్రులంత సహకారంతో స్కూల్ కూడా ఏదైనా చేద్దామని ఆలోచనలో మిత్రులంత సహకారంతో చేద్దామని ఆలోచిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్కి వచ్చి అందరికీ కూడా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 83-84లో జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th చదివాము. 39 సంవత్సరాల తర్వాత ఇవాళ చాలా ఆనందంతో ఈ కార్యక్రమాన్ని అపూర్వ కలిగి ఆత్మీయ స్నేహితులందరూ, సహోదరులు సహోదరి మళ్ళందరూ కలిసి ఆత్మీయ కలిగిగా చాలా ఆనందంగా ఉంది. ఇందులో మా గురువులు సత్కారం చేసుకున్నాము. మేము ఈ స్థితికి సమాజంలో ప్రతి ఒక్క సోదరి పనులు ఇటువంటి గౌరవాన్ని పొందుతున్నామంటే మా గురువుల క్రమశిక్షణలో అడుగుజాడల్లో మేము నడిచి ఇంత స్థాయికి చేరుకున్నాం. భావితరానికి మేము తెలియజేసేది కూడా ఒకటే, మేము ఏదైతే పెద్దల భక్తితో గురువుల యొక్క గురువులను మేము పూజించుకోవడం వల్లే, పెద్దలు చెప్పిన మాట నడుచుకోవడం వల్లే భవిష్యత్తులో ఈ స్థాయికి వచ్చాం. మేమందరం కూడా కనిపించాం. మేమందరం కూడా అన్ని రంగాలలో కూడా విజేతలు కాపాడేటువంటి వ్యక్తులమే. మా భావితరాలు కూడా మేము తెప్పించేస్తున్నాం. పెద్దల భక్తి భావంతో కలగాలి, అలాగే గురువుల మర్యాద పూర్వకంగా నడుచుకుంటూ వారు చెప్పినటువంటి మంచి నడవడిక మీకు కూడా ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు కూడా ఉన్నత స్థానానికి వస్తారని చెప్పి ఈ మా బ్యాచ్ తరఫున యువతరానికి మేము సందేశం పంపిస్తూ ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా చేసుకోవడానికి అందరికీ కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం రాత్రి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు శానం రామకృష్ణ నేతృత్వంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి ఊంజల్ సేవ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నవహారతులు ఇచ్చారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
బేముడోలు మండలం పూడలో వంతెన పక్కన గల శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో 32వ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం హనుమత్ వ్రతం జరిగింది. గురుపల్లి వెంకట సత్యనారాయణ కౌసల్యాదేవి దంపతులచే హనుమత్ వ్రతం నిర్వహించారు. చామర్తి రామచంద్రమూర్తి ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం భజన కార్యక్రమం జరిగింది. ఈ నెల 24 నుండి 28 వరకు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, భజన, 29న ఏకాహం, 30న అన్నదానం జరుగుతాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. దేవతలు జయించినటువంటి కీర్తినం అమరావతి కలిగి ఇంద్రుడితోటి నా మాటగా చెప్పు, నా ప్రజతండ్రి 100 సంవత్సరాలకి పైబడి ఈ యొక్క ఆంజనేయ స్వామి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠింపబడి మళ్ళా తదుపరి కాలంలో పునర్నిర్మాణం చేయబడి విశేషమైనటువంటి భక్తులకు అనుభవించినట్టయితే ఎంత అనుభవపూర్వకంగా వారందరికీ కూడా సుఖ సంతోషాలను వసగుతున్నది. 24 సంవత్సరాల నుంచి ఈ యొక్క హనుమద్వ్రతం అనేటువంటి మహా కార్యక్రమం అంటే సుమారుగా నాకు తెలిసినటువంటి కాలంలో 22 సంవత్సరాలు ఈ యొక్క వ్రతం చేసి విశేషమైనటువంటి ఫలితాన్ని పొంది ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వచ్చి ఈ యొక్క ఆ హనుమద్వ్రతంలో పాల్గొని హనుమంతుని మీద సర్వశక్తులు కూడా వాళ్ళు ఉన్నట్లుగా గ్రహించి ఆరోగ్యం, ఐశ్వర్యం అనేటువంటివన్నీ కూడా చివరికి ముక్తి, మోక్షం ఇవన్నీ కూడా పొందుతున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసినదే. ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నటువంటి వాళ్ళకి ఆయురారోగ్య సేవలు వెంటనే కలుగుతాయి. అదే మంగళవారం ఇక్కడ విశేషంగా జనసమూహం వస్తూ ఉంటుంది, పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరికైనా ఈ యొక్క పూజల్లో అవసరము అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. వంతెన వద్ద వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద 32వ వార్షికోత్సవం ఆహ్వానము 24/12/2023 నుంచి 28/12/2023 వరకు జరుగును. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శుభకృత నామ సంవత్సరం మార్గశిర శుద్ధ ద్వాదశి ఆదివారం అనగా 24/12/2023 ఉదయం 9:53 హనుమద్వ్రతం జరపబడును. పూల వాస్తువులు శ్రీ గురువిల్ వెంకట సత్యనారాయణ శ్రీమతి కౌశల్యాదేవి దంపతులచే పూజా కార్యక్రమము జరుగును. కావున భక్తులలో విచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపపాత్రలు కాగోరుచున్నాము. స్థానిక ముదునూరుపాడులో అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమత్ వ్రతాలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు గావించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగాధర శర్మ బ్రహ్మోత్సవంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్వ్రతము. ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున హనుమద్వ్రతం చేయాలి అనేటటువంటి విధానం ఎప్పుడు మొదలైంది అంటే ఆంజనేయ స్వామివారు చిన్నతనంలో గ్రహణం జరిగేటటువంటి సమయంలో ఒక ఫలం కావాలి అని ఆశించి తినడానికి ఏదైనా ఫలం కావాలి
అని తల్లిని అడిగేసరికి అంజనాదేవి బయట బాగుగా పండినటువంటి పండు ఏదైనా కనపడితే ఎర్రగా పండినటువంటి పండు ఆ పండుని స్వీకరించమని తల్లి చెప్తే సరేనని ఆంజనేయ స్వామి గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఏదీ కనపడక సూర్యుడిని చూసి ఆ సూర్యుడే పండుని భావించి సూర్యుడి దగ్గరకు వెళ్ళి ఆ పండు తిందామనుకునేసరికి అదే సమయంలో ఈ యొక్క రాహు గ్రహణ పట్టేటటువంటి సమయం కాబట్టి ఆ యొక్క రాహు నేను కదా ఈ యొక్క గ్రహణం చేయడానికి అర్హుణ్ణి, మరొకరిని ఎవరిని నియమించారు అని దేవేంద్రుని ప్రార్థించగా దేవేంద్రుడు వజ్రాయుధంతో ఆంజనేయ స్వామి వారిని కొట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి మూర్ఛిల్లి పడిపోయారు. ఆ మూర్ఛిల్లి ఎప్పుడైతే ఆంజనేయ స్వామి పడిపోయారో అప్పుడు వాయుదేవుడు వేచకుండా ఆగిపోయింది, గాలి వేచకుండా. సమస్త దేవతలు కూడా స్తంభన జరిగేసరికి ఏమి చేయాలో తెలియక సమస్త దేవతలు కూడా అక్కడ ప్రత్యక్షమై ఆంజనేయ స్వామి వారిని బ్రతికించి అనేక వరాలు ఇచ్చారు. ఆ సందర్భంలో చిన్నతనంలో బ్రహ్మదేవుడు చెప్పాడు, భవిష్యత్ కాలంలో హనుమద్వ్రతం అనేటటువంటి వ్రతానికి నాయకుడివై నువ్వు వర్ధిల్లు అని చెప్పి చిన్నతనంలోనే బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి శ్రీరామచంద్రుడు యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని అపహరించినప్పుడు సీతాదేవిని ఆంజనేయ స్వామి వారు చూసినటువంటి రోజు కూడా ఈరోజే, మార్గశిర శుద్ధ త్రయోదశి. ఈ రోజునే ఆంజనేయ స్వామి వారు సీతా అన్వేషణ చేస్తూ సీతాదేవిని చూసినటువంటి రోజు కాబట్టి ఆ రోజు సీతాదేవి వరమిచ్చింది. ఈరోజు నన్ను నీవు చూశావు కాబట్టి ఈరోజు ఎవరైతే నీకు పూజిస్తారో వారికి సమస్త ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఈ యొక్క హనుమద్వ్రతానికి నాయకుడివై వర్ధిల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నారండి. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎప్పటి నుంచో మేము చేయించుకుంటున్నాము. అవి చేసినట్టుగా ఎవరు కూడా చేయరంత బాగా చేస్తారు. స్వామికి మంత్రాలు కూడా బాగా ఎక్కువ చదువుతారండి. గంగాధర్ గారు చాలా మంచి వ్యక్తి. గంగాధర్ లాంటి గారు లాంటి వాళ్ళు ఉండరు కూడా జనం అంత మంచిగా వ్యక్తి అన్నమాట. హనుమద్వ్రతం తాళముదలూరుపాట్లో చేసిన ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద హనుమద్వ్రతం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ చాలా విశేషంగా వచ్చి ఈ పూజని నిర్వహిస్తారు. మాకు పీటల మీద కూర్చున్న అవకాశం ఈ పూజారైన రాగిడిపల్లి గంగాధర్ గారు మంచి అవకాశం ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. దేవుడు కోరికలు తీరుస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జనం ఇంకా బాగా వచ్చి ఈ దేవుడిని స్వామిని దర్శించుకుని ఇదవుతున్నారు. కాబట్టి స్వామి వాళ్ళ కోరికలు తీర్చి జనాన్ని చేయవలసిందే కోరుతున్నాను. పెంటపాడు మండలం వల్లూరుపల్లి ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ను పురస్కరించుకొని ప్రార్థనా కేంద్రం చర్చి వ్యవస్థాపకురాలు మల్లిపూడి జమాయమ్మ వృద్ధులకు వితంతువులకు వస్త్రదానం చేశారు. మాజీ సర్పంచ్ జై గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపూడి జయబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా తన తల్లి సేవా కార్యక్రమం చేస్తున్నారన్నారు. పేదలకు సహాయం చేస్తే నాకు చేసినట్లే అని దేవుడు బైబిల్లో చెప్పినట్లుగా ఆమె ఆచరణలో పెట్టారన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చర్చి పెద్దలు జాలాది చిట్టిముత్యాలు, బాదంపూడి శ్యాంబాబు, మార్లపూడి ఏలీషా, కండెల్లి దానయ్య, సంఘస్థులు చక్ర రావమ్మ, కండెల్లి సత్యవతి, గెడ్డం పార్లెన్స్ తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ జమయమ్మ యొక్క ఆధ్వర్యంలో మరి క్రిస్మస్ పురస్కరించుకుని మరి యొక్క చర్చిలో ఉన్న వృద్ధులకి వితంతులకి వాళ్ళకి మరి వస్త్రదానం చేయడం జరిగింది. ఎందుకంటే మరి వృద్ధుల్ని దేవుడు ప్రేమించి వాళ్ళకి సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టు చెప్పని బైబిల్లో ఉన్న దాని ప్రకారం మరి ఈ యొక్క వృద్ధులకి దుప్పట్లు ఇవ్వడం, అదే మహిళలకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అదే ఈ సంవత్సరం కూడా మరి ఈ విధంగా మరి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే దేవుడి యొక్క ప్రేమ చూపించాలంటే రెండు కార్యక్రమం చేయాలి. ఎవరికైతే లేనివారు పెట్టుకునే పేదవాళ్ళని ఆదరించమన్నారు. ఆ విధంగా మరి దేవుడి యొక్క ప్రేమ చూపించే విధంగా యొక్క తల్లి జమయమ్మ గారి యొక్క సంఘంలో ఈ విధంగా కార్యక్రమం చేయడం ఆవిడ యొక్క మరి అందరూ కూడా ఈ విధంగా బట్టలు ఇవ్వడం కూడా చాలా ఆనందకరం. మరి దేవుడికి ఆశ్రయించాలని వాళ్ళ సంఘస్థలు కూడా అందరూ కూడా దేవుడి ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఏంటండి ఇంకా ఈ సంఘాన్ని అప్పటి నుంచి కూడా మరి మా పిల్లలకు కూడా నేర్పుతూ ఈ సంఘంలో నేర్పుతూ పేదలకు వస్త్రాలు ఇస్తాం, ఆహారం పెడతాం, ఇవన్నీ చేసి ముందుకు వెళ్ళబట్టే దేవుడు నా బిడ్డల్ని
అందరిని కూడా ఆశ్రయించి మాకు కూడా కూడుకుంటాను అన్నీ కూడా అనుగ్రహించండి. అలాగే మనం ఒకరికొకరు ప్రేమించుకుని సంఘంగా ఉండి దేవుని పని చేసుకుంటే దేవుడు ఇహలోకంలో అలా పరలోకంలో ఆశీర్వాదం కలుగుతాడని ఇలా చేసుకుంటున్నాము. పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ కలుగును గాక. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని సంత మార్కెట్లో కూరగాయల ధరలు గత వారంతో పోల్చితే కొంత మేరకు పెరిగాయి. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలకు అమ్ముతున్నారు. బీరకాయల ధరల్లో 100 రూపాయల వరకు ఉంది. చిక్కుడుకాయలు, బంగాళదుంపలు, బెండకాయలు, దొండకాయలు తదితర కూరగాయల ధరలు కిలో 60 నుంచి 80 రూపాయల వరకు అమ్ముతున్నారు. తగ్గింది. చిరుకోపం వచ్చింది కదండి, చిరుకోపం వచ్చింది అయ్యే రేటు ఓకే 20 అయినా మీరు ఏమైనా మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమంతు వ్రతాన్ని పురస్కరించుకుని రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో ఆదివారం ఉదయం నిత్య పూజలు, ధనుర్మాస తిరుప్పై కార్యక్రమాలు అనంతరం క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి వ్రతము చేశారు. ఆలయ అర్చకులు సాలూరి పవన్ అర్చకత్వంలో పూజలు జరిగాయి. పంపానది సువచ్చల ఆంజనేయ హనుమ సహస్ర అష్టోత్తర శతనామాలు, వ్రతం, కథ, తోర పూజ జరిగాయి. ఈ వ్రతంలో మారిశెట్టి వెంకటలక్ష్మి, బొబ్బిలి వెంకటలక్ష్మి, పులపర్తి సత్యవతి, నడిపల్లి కాశీ అన్నపూర్ణ, నక్క రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆలయ కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. పోడూరి కృష్ణవేణు మాతాజీ శిష్యులచే సత్సంగం నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.